ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి గత 40 సంవత్సరాల చరిత్రలో ఎక్కడైనా భూ కబ్జా చేశాడనో, అక్రమంగా దోచుకున్నాడనో, మరి వారి అనుచరులు ఎక్కడైనా కబ్జా చేశారనో ఉన్న దాఖలాలు తెలియవు. అవి ఉన్నదంటే అది మీ టీఆర్ఎస్ నాయకులకి, బీఆర్ఎస్ నాయకులకి, అదేవిధంగా బీఆర్ఎస్లో ఉన్న మంత్రి గారికి తప్ప మరి కాంగ్రెస్ పార్టీలో ఈనాడున్న ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకి అలాంటి మరి సంస్కారం కానీ అలాంటి అవకాశం కానీ చేయలేదు, గతంలో చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయాలని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. మీకు కూడా అన్ని విషయాలు తెలుసు. 19లో ఏం జరిగింది, 19లో ఆనాటి ప్రభుత్వం ఎలా ఆక్రమణ తొలగించాలని ప్రయత్నం చేస్తే కోర్టు ఆర్డర్ ఎలా వచ్చింది, తర్వాత కోర్టు తీర్పు ఎలా ఇచ్చింది, ఆ కోర్టు తీర్పుని అనుసరించే ఈరోజు ఉన్న ప్రభుత్వ అధికారులు చేస్తున్నారు తప్ప ఎవరి మీదనో అన్యాయంగా మరి వారిని ఇబ్బంది పెట్టాలనో, పేదలని ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే ఇంకొకటో వారి సొంతానికి వాడుకోవాలనో, ఎవరికో అధికారంలో ఉన్న పార్టీ వారికి దోచిపెట్టాలనో చేయటం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా ఒక్కసారి ఎలాగో నిన్న ఈరోజు విషయాలన్నీ మీ అందరికీ తెలిసిన విధంగా మీకు కూడా మరి ఆ స్పాట్లోకి పోయారు కాబట్టి అక్కడ 10 మందికి మాత్రమే కోర్టు స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది. ఆ 10 మంది జోలికి పోలేదు. ఎవరికైతే అలాంటి ఆర్డర్ లేదో, అక్రమంగా నిర్మించారో, మోసపోయారో వారిని మాత్రం తొలగించి వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి నష్టం కలగకుండా వారి సంబంధించిన సామాన్లు కానీ, వారికి సంబంధించిన ఏ ఇతర వస్తువులను కానీ జాగ్రత్తగా తీసి మరి ఈరోజు ప్రభుత్వం అండదండగా ఉంది తప్ప వారిని అణిచివేసే ధోరణిలో లేవు. మేము ప్రభుత్వం కూడా లేదు, అదేవిధంగా అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా లేదని తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, 2019లో కూడా ఆనాటి ప్రభుత్వం ఈ భూదాన్ భూముల్ని ఖాళీ చేయించి ప్రభుత్వ పరంగా అనేక మరి ప్రభుత్వం సంబంధించిన కట్టడాలు కట్టించాలని చెప్పి ఖాళీ చేయించాలని ఆనాడు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ ఆ రోజు కోర్టు ద్వారా రెవెన్యూ వాళ్ళకి అధికారం లేదని చెప్పి కోర్టు ఇవ్వడంతో వాళ్ళు వెనక్కి తగిన మాట వాస్తవం. కానీ తర్వాత కాలంలో కోర్టే చెప్పింది సీసీఎల్ఏకి ఈ అధికారం ఉంది, సీసీఎల్ఏ ద్వారా మీరు ఆ భూముల్ని ప్రభుత్వ అధీనంలో తీసుకొని ప్రభుత్వ కట్టడాలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే నిన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా యంత్రాంగం కూడా ఆ భూముల మీద ఎవరైతే అక్రమంగా స్థలాలు పొంది నిర్మాణాలు చేపట్టారో వాటిని అన్నీ కూడా ఖాళీ చేయించడం కోసం ప్రయత్నం చేసి మరి చేయటం జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో మరి ప్రతిపక్షాలు దాన్ని రాద్ధాంతం చేసి ఇదేదో ఒక వ్యక్తిగా తుమ్మల నాగేశ్వరరావు గారు లేకపోతే వారికి సంబంధించిన వాళ్ళు చేయించినట్టుగా చిత్రీకరించడం నిజంగా దారుణం. ఇలాంటి విషయాలలో తుమ్మల నాగేశ్వరరావు గారి చరిత్ర గత 40 సంవత్సరాలుగా తెలిసిన వారెవరికైనా అది మనకు అర్థమవుతుంది. అలాంటి వాటిని ఆయన సహించరని. కానీ జరిగిందేంటో ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ఆనాటి మంత్రి గారికి కానీ, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులకు కానీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లేందుకు మరి ఈనాడు రేపు కూడా కేటీఆర్ గారు రావాలని చెప్పేసి అనుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేటీఆర్ గారు కూడా చెప్తా ఉన్నాం, మీరు చేసిన ప్రయత్నమే, మీరు సఫలీకృతం కాలేదు ఆనాటి కోర్టు ఆర్డర్ ప్రకారం. కానీ ఈరోజు కోర్టు ఆర్డర్ ప్రకారం సీసీఎల్ఐకు ఆ అధికారం ఉంది కాబట్టి ఈనాడు ప్రభుత్వం అది కూడా ఎవరి సొంతానికో, మంత్రి గారికో, తుమ్మల గారికో, లేకపోతే ఆ అనుచరులకో కట్టబెట్టడానికి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది తప్పకుండా ప్రభుత్వ కట్టడాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్ని విషయాలు తెలిసిన మీరు ఇక్కడ నాయకులు చెప్పిన మాటలు విని ఈరోజు మీరు ఖమ్మం వచ్చి అబాస్పాలు కావద్దని కూడా మేము చెప్తా ఉన్నాం. గత చరిత్ర తెలుసుకోండి. 2019లో ఏం జరిగింది, తర్వాత కోర్టు ఆర్డర్లు ఏమొచ్చాయి, తర్వాత ప్రభుత్వానికి వచ్చిన అధికారాలు ఏంటి, మరి ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలిసిన వ్యక్తులుగా మీరు ఈరోజు ఖమ్మం వచ్చి
మీ కింద నాయకులు చెప్పిన మాటలు విని ఇక్కడ రావడం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారి చరిత్ర తెలిసిన వాళ్ళు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి వాటిని ఆయన సహించరని, వారు అనుయాయులు కూడా ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే తను దగ్గరికి కూడా రానివ్వరని చెప్పి కూడా ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ మీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నప్పుడు అదే ప్రభుత్వ భూమిని సుమారుగా 1000 గజాల స్థలాన్ని మరి జీవో నెంబర్ 59 ప్రకారం ప్రభుత్వ భూమిని మీరు స్వాధీనం చేసుకొని తను ఆక్రమించుకున్న విషయం ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ అలాంటి తప్పులు ఈ ప్రభుత్వంలో ఏ వ్యక్తి కానీ ఏ మంత్రి కానీ చేయడం అనేది ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటి సమయంలో మీరు దీన్ని రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేయడం కోసమే మరి అన్ని ఆధారాలతో అన్ని డాక్యుమెంట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఎవరైతే 10 మంది న్యాయంగా కోర్టు ద్వారా అనుమతి పొందారో వాళ్ళకి ఎక్కడ కూడా హాని చేయకుండా, వాళ్ళ జోలికి పోకుండా, ఎవరికైతే అనుమతి లేకుండా కట్టడాలు కట్టారో వారిని మాత్రమే ఖాళీ చేయించడం జరిగింది. అయినప్పటికీ దాంట్లో కూడా ఎవరైనా మరి న్యాయంగా ఇల్లు లేని వారు కానీ స్థలం లేని వారు కానీ ఉంటే ప్రభుత్వం అండదండగా ఉంటుంది. ప్రభుత్వ స్థలాల్లో కానీ అదేవిధంగా లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. పేదలను ఎప్పుడు కూడా హక్కును చేర్చుకునే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయే. ఆనాడు 10 సంవత్సరాల్లో మీరు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని పరిస్థితి, ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి. ఈనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రతి గ్రామంలో పేదలందరికీ కూడా ఇల్లు కట్టిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, దాంట్లో ఎవరైనా అర్హులుంటే, ఇల్లు లేని వారు ఉంటే తప్పకుండా ప్రభుత్వ పరంగా వారికి సహాయం చేస్తాం. ప్రభుత్వ పరంగా వారికి ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ కేటాయిస్తాం తప్ప ఎవరో మధ్యదళాల ద్వారా స్థలాలు పొంది వారు చెప్పిన మాయమాటలను నమ్మి వారికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి మోసపోయిన వ్యక్తులకి మనమేం చేయలేం. ఇప్పటికైనా పేదలు కూడా ఆలోచించాలి. మీకెవరికైనా న్యాయంగా ఇల్లు లేని వారు ఉంటే దాంట్లో ఎంతమంది ఉన్నా సరే ప్రభుత్వ పరంగా సాయం చేయడానికి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఒక్క విషయంలో కూడా మేము వెనక్కిపోము. వాళ్ళకి స్థలాలు ఇవ్వాలన్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్నా, ఇంకా మరే ఇతర సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకొని ఈరోజు వారిని ఖాళీ చేయించడం జరిగింది. ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉన్నాం, మీరు ప్రభుత్వానికి సహకరించండి. ఎవరైనా నిజమైన అర్హత కలిగిన వాళ్ళు ఉండి ఇల్లు లేకపోయినా, ఇళ్ల స్థలం లేకపోయినా, ఇంకే ఇతర ఇబ్బందులున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వం మరి వారికి న్యాయం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని ఇదొక సాకుగా చూపించి ప్రభుత్వం మీద బురద చల్లాలని, ప్రభుత్వం ఏదో పేదలకి మరి వ్యతిరేకంగా పనిచేస్తుందని, పేదల పట్ల వ్యతిరేకంగా పోలీసులతో అణిచివేస్తుందని ఇలాంటి మాటలు చెప్పి మరి ప్రజలను రెచ్చగొట్టదని చెప్పి కూడా మేము వారికి చెప్తా ఉన్నాం. మీరు ప్రతిపక్షాలుగా బాధ్యతగా ప్రభుత్వమైన ఖరీదైన భూమిని ప్రభుత్వ అవసరాలకే ఉపయోగిస్తుంది తప్ప వ్యక్తిగతంగా మరి ఏ మంత్రి గారు కానీ లేదు అధికార పార్టీలో ఉన్న ఏ వ్యక్తి కానీ ఆ ప్రభుత్వ భూమిని ఎక్కడా వాడుకోం. మీ ప్రభుత్వంలో జరిగిన విధంగా మరి ఆనాటి మంత్రి కానీ ఆనాటి టీఆర్ఎస్ నాయకులు కానీ అనేక మంది ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని మరి కబ్జా చేసి మరి వారు చేసినట్టు విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ చేయరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే స్థానికంగా వ్యక్తులకి ఎక్కడ ఏ గ్రామంలోనైనా, అది వేరే మండలాలైనా వేరే జిల్లాలైనా, ఏ జిల్లాలో అక్కడి ప్రభుత్వం కానీ అక్కడ ప్రభుత్వ అధికారులు కానీ అక్కడ నాయకులు కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ పేదల పట్ల అనేక రకాల స్కీములు పెట్టి ఇళ్ల స్థలాలు ఇస్తున్న సందర్భంలో మరి దూర ప్రాంతాల నుంచి వారిని మధ్యదళారీలు నమ్మించి మోసం చేసి డబ్బులు లాక్కొని ఖమ్మంలో మీకు ఇళ్ల స్థలం ఇప్పిస్తామంటే తీసుకొచ్చి వారిని మోసం చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణే చాలా కేసులు వాళ్ళ మీద పెట్టడం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎవరైతే మోసం చేసి
సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మీ ఖమ్మంలో ఇళ్ల స్థలం ఇప్పిస్తామని చెప్పి వేల రూపాయలు మరి తీసుకొని ఈరోజు మోసం చేసిన విషయాన్ని అదే పేదలు ఈరోజు మరి పోలీస్ స్టేషన్లో కేసులు పెడతా ఉన్నారు. అంటే దీన్ని బట్టి దళారులు చేసే మోసానికి బలైన పేదలకి న్యాయం చేయడానికి ప్రభుత్వం అండగా ఉంటుంది తప్ప ఈ ప్రభుత్వ భూమిని ఎవరి కోసమో ఎవరి స్వార్థం కోసమో మరి ఇలాంటి మరి ప్రభుత్వం తీసుకోలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏ పార్టీ అయినా సరే దాంట్లో నిజమైన పేదలు ఉంటే ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ భూమిని కూడా ప్రభుత్వ పరంగా చేసే నిర్మాణాలకు మాత్రమే ఉపయోగిస్తాం తప్ప ఏ వ్యక్తులకు ఏ సంస్థలకు దారాదత్తం చేయదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతే కాకుండా